వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్యం ట్యుటోరియల్స్. ఈ సెషన్లో మనం ఇవాళ జరిగిన పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏపీపీఎస్సికి సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇవాళ జరగడం జరిగింది. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్, మొత్తం 3 సెషన్లలో ఈరోజు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు వచ్చిన 3 పేపర్లని క్లబ్ చేసి మీకు ఒక పేపర్ కింద నేను ఇక్కడ అందజేయబోతున్నాను. సో మన మోడల్ పేపర్స్లో ఏవైతే అడిగామో అవి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈ పేపర్ చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనం అడిగిన క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరిగింది, కానీ ఇక్కడ కొన్ని తక్కువ అడిగాడు. కానీ చాలామంది అంటున్నారు సార్ పవర్ పాయింట్లో గ్రాఫ్స్ కూడా ఇన్సర్ట్ చేయమన్నారు. సో అది కూడా మనం ఈ సెషన్లో క్లియర్గా చూద్దాం, రైట్? సో మన క్వశ్చన్ పేపర్ ఇలా ఉంది ఇవాళ. సో ఏపీపీఎస్సి ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెషన్లో జరిగిన థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఇచ్చాడో. ఫస్ట్ సెషన్లో టెక్నాలజీ సిస్టమ్స్ అనే హెడ్డింగ్ ఇచ్చి ఒక టెక్నాలజీకి టెక్స్ట్ ఇచ్చాడు, సిస్టమ్స్కి టెక్స్ట్ ఇచ్చాడు. పర్టికులర్ ఏదైతే టెక్స్ట్ హెడ్డింగ్గా ఇవ్వబడిందో దానికి 18 సైజ్ మెన్షన్ చేయమన్నాడు, రైట్? 18 సైజ్ మెన్షన్ చేయమన్నాడు. అండ్ ఫాంట్ స్టైల్ వచ్చేసి మనకి బుక్ మ్యాన్ ఓల్డ్ యాంటికా అని యూజ్ చేయమన్నాడు. సో అదే యూజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇదొక సబ్ హెడ్డింగ్, ఇదొక సబ్ హెడ్డింగ్. ఈ రెండింటికి 16 సైజ్ మెయింటైన్ చేస్తూ సేమ్ టెక్స్ట్ స్టైల్ యూజ్ చేయమన్నాడు. దాని తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ ఏదైతే ఉంటుందో అది 12 సైజ్లో యూజ్ చేయమన్నాడు, సేమ్ టెక్స్ట్, రైట్? సో ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంతకుముందు నేను చెప్పిన థింగ్ అనమాట. సో థర్డ్ షిఫ్ట్లో వాళ్ళకి ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా అడగడం జరిగింది. ప్రతి పారాగ్రాఫ్లో ఉన్న ఫస్ట్ లైన్ ముందుకు వెళ్ళాలి అన్నాడు. సో ఆ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేశాను, లైన్ స్పేసింగ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ కనబడుతుంది కదా, ఇక్కడ ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లో మనం ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నన్ను అనకుండా ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ లైన్ ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయండి, లైన్ స్పేసింగ్లోకి వెళ్ళండి, స్పెషల్లోకి వెళ్ళి ఫస్ట్ లైన్ అండి, ఓకే అనండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ని పారాగ్రాఫ్స్ ఉంటే అన్ని పారాగ్రాఫ్స్లో ఉన్న ఫస్ట్ లైన్ అనేది ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది వర్డ్కి సంబంధించిన క్వశ్చన్. సో షిఫ్ట్ 1 మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్స్లో అంతా ఈ విధంగానే అడగడం జరిగింది. కాకపోతే ఇక్కడ టెక్నాలజీ సిస్టమ్స్ అనకుండా నెక్స్ట్ దానిలో న్యూస్ పేపర్ అనే హెడ్డింగ్ ఇచ్చాడు, నెక్స్ట్ దానిలో ఇంకొక హెడ్డింగ్ ఇచ్చాడు, రైట్? సింపుల్ టెక్స్ట్ డిఫరెంట్ చేశాడు కానీ ప్యాటర్న్ అదే ఉంచాడు, మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ ఉంచాడు. సెకండ్ సెషన్లో బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ కాకుండా వర్ధన స్టైల్ని యూజ్ చేయమన్నాడు. సో స్టైల్స్ చేంజ్ ఉన్నాయి అంతే. సో ఓవరాల్గా మన టైపింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. పారాగ్రాఫ్ని టైప్ చేయడం మినిమం 150 వర్డ్స్, 100 to 150 వర్డ్స్ మధ్యలో టైప్ చేయగలిగే కెపాసిటీని ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది, రైట్? దాని తర్వాత ఎక్సెల్కి సంబంధించిన ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎక్సెల్కి సంబంధించిన టేబుల్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను, ఒకసారి చూద్దాం మనం. సో ఈ టేబుల్ ఏదైతే ఉందో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అడిగారు, కానీ ఫైనల్గా క్వశ్చన్ ఒక్కటే అడిగారు అనమాట. రో వైజ్ టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అదేవిధంగా కాలం వైజ్ టోటల్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంతకు మించి ఏమీ అడగలేదు. ఫస్ట్ సెషన్లో మనకి కొన్ని నేమ్స్ ఇచ్చాడు. ఆ నేమ్స్ ప్రకారం టెస్ట్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టెస్ట్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టెస్ట్ 3లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అండ్ ఫైనల్గా టోటల్ మార్క్స్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట, రైట్? నేను ఓపెన్లో ఒకసారి ఆ డాక్యుమెంట్ని ఆల్రెడీ క్రియేట్ చేశాను, టైం వేస్ట్ ప్రాసెస్ అని చెప్పేసి. సో వీడియో చేసినప్పుడు టైం వేస్ట్ కాబట్టి ఇది క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ పర్టికులర్ టెక్స్ట్లో ఏదైతే ఉందో ఈ టెక్స్ట్కి సంబంధించిన ఫైల్ని నేను సెలెక్ట్ చేసి ఓకే అంటున్నాను, రైట్? సో ఈ విధంగా ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందరు అనుకుంటున్నారు ఓన్లీ టేబుల్ క్రియేట్ చేసి వదిలేస్తే సరిపోతుంది కదా సార్, వాళ్ళు ఏం వాల్యూస్ తీసుకోమనలేదు కదా. కానీ
తీసుకొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాల్యూస్ లేకుండా మనం ఫార్ములా అనేది రాయలేం కాబట్టి తీసుకొని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అక్కడ వాటికి ఆన్సర్లు మనం ఇక్కడ నంబర్స్ ర్యాండమ్గా తీసుకోండి. సేమ్ నంబర్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఏ నంబర్స్ కావాలంటే ఆ నంబర్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ పర్టికులర్ కాలంలో ఏం చేయాలి, ఈ పర్టికులర్ రోలో ఏం చేయాలి, టోటల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టెస్ట్ 1కి సంబంధించిన టోటల్ ఎంత, టెస్ట్ 2కి సంబంధించిన టోటల్ ఎంత, టెస్ట్ 3కి ఎంత, అదేవిధంగా అరుణ్కి ఎంత టోటల్, కిరణ్కి ఎంత టోటల్, ఈ విధంగా అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్, సమ్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ ఎంటర్. చూడండి 150 రావడం జరిగింది. ఈ పర్టికులర్ ఫార్ములాని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే టెస్ట్ వైజ్ రిపోర్ట్ కూడా అడిగాడు కదా. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నెంబర్ రావడం జరుగుతుంది. వీటిని కూడా సైడ్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు 275 అనే ఆన్సర్ ఫైనల్గా వచ్చింది. సో ఈ విధంగా మనం ఎక్సెల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేమ్స్ టెస్ట్ 1 టెస్ట్ 2 ఇచ్చాడు కదా. కొందరికి ఏమి ఇచ్చాడంటే నెక్స్ట్ సెషన్లో డాల్ఫిన్స్, వేల్స్ జనవరిలో ఎంత అమ్మాము, ఫిబ్రవరిలో ఎంత అమ్మాము, మార్చ్లో ఎంత అమ్మాము అని ఇచ్చాడు. రైట్, జాన్ టు మార్చ్ వరకు ఇచ్చేసి మళ్ళీ ఫిష్ వైజ్ టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డాల్ఫిన్ ఫిష్ టోటల్ ఎంత, అదేవిధంగా జాన్లో టోటల్ ఎంత, ఫిబ్రవరిలో ఎంత, మార్చ్లో ఎంత. అంటే సేమ్ రిపోర్ట్ కానీ కాకపోతే ఇక్కడ హెడ్డింగ్స్ చేంజ్ అయినాయి. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. జాన్, ఫెబ్, మార్చ్. సో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ డాల్ఫిన్, సో ఇక్కడ డిఫరెంట్ ఫిష్ నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రైట్, థర్డ్ పేపర్లో అయితే మరీ దారుణం ఏబిసిడీలు ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి థింగ్స్ వదిలేసి ఏబిసిడీలు కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ టెక్స్ట్ ఏందనేది మ్యాటర్ కాదు, ఇక్కడ మనం టోటల్ ఫైండ్ అవుట్ చేసామా లేదా అనేదే ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఈ విధంగా ఎక్సెల్కి సంబంధించిన సెషన్ 3 షిఫ్ట్లలో అదే అడగడం జరిగింది మ్యాక్సిమం. దాని తర్వాత ప్రిపేర్ చాట్ యూజింగ్ ఎక్సెల్ డేటా. ఇంతకుముందు మనం మోడల్ పేపర్స్లో వర్డ్ డేటాని యూజ్ చేసి చేయమని చెప్పాం కదా. సారీ, అయితే ఇక్కడ ఎక్సెల్కి సంబంధించిన థింగ్ అడగమని చెప్పాడు. రైట్, ఎక్సెల్కి సంబంధించిన థింగ్ ఎలా చేయాలి అంటే పవర్ పాయింట్ ఓపెన్ చేయండి, విండో ఆర్ అని చెప్పి పవర్ పిఎన్టీ అని టైప్ చేయగానే మీకు పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. సో ఈ పవర్ పాయింట్లో టెస్ట్ 1కి సంబంధించిన ఇక్కడ మనం పాత ఫీల్డ్స్కి వెళ్ళిపోదాం. ఎక్సెల్లో టెస్ట్ 1కి సంబంధించిన ఈ విధంగా టెస్ట్ 1కి సంబంధించిన ఒక గ్రాఫ్ అండ్ అదేవిధంగా టోటల్కి సంబంధించిన ఒక గ్రాఫ్ని ఎక్సెల్లో తీయమన్నాడు. ఎక్సెల్లో చాట్ ఇన్సర్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మనం ఎక్సెల్లో ఇచ్చిన టేబుల్ని ఇంపోర్ట్ చేయవచ్చు. సో ఈ విధంగా ఈ స్లైడ్ అవసరం లేదనుకుంటే డిలీట్ చేయండి, కట్ అనండి, కొత్త స్లైడ్ ప్రిపేర్ చేసుకోండి, టైటిల్ అండ్ కాంటెంట్ పెట్టుకోండి. సో టైటిల్ ఏంటంటే మీ నేమ్ ఇవ్వమన్నాడు. I'll give my name. Right. Sorry. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకి ఈ ఎక్సెల్ టేబుల్ని సేవ్ చేసి పెడుతున్నాను. ఈ ఎక్సెల్ టేబుల్ని మనం పుల్ చేద్దాం. ఎక్కడ, పవర్ పాయింట్లో ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి చాట్ ఇన్సర్ట్లోకి వెళ్ళి చాట్ అంటున్నాను. చాట్ ఇన్సర్షన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. రైట్, సో చాట్ ఇన్సర్షన్లో చాట్లోకి వెళ్ళాను. ఏ చాట్ అడిగాడంటే టోటల్ మార్క్స్కి పై చాట్ అన్నాడు. సో టోటల్ మార్క్స్కి పై చాట్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పై చాట్ని సెలెక్ట్ చేద్దాం. మనం సెలెక్ట్ చేసి ఓకే అందాం. మనకి ఇక్కడ పై చాట్ అనేది రావడం జరుగుతుంది, కానీ డిఫాల్ట్ టెక్స్ట్కి వస్తుంది, అంతేకాని మనం కావాల్సిన టెక్స్ట్కి రాదన్నమాట. రైట్, సో మనకు కావాల్సిన టెక్స్ట్కి రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి టోటల్ సేల్స్ అని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఎక్సెల్ నుంచి మన ఎక్సెల్ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. జస్ట్
ఈ పర్టిక్యులర్ థింగ్స్ని కాపీ చేయండి, సారీ, ఇక్కడ పేస్ట్ చేయండి. అదేవిధంగా మళ్ళీ మన ఒరిజినల్ ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళండి, టోటల్ని కాపీ చేయండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. ఇది డిఫాల్ట్గా పై సింబల్ ఇచ్చినప్పుడు మనకు వచ్చేదన్నమాట. సో ఈ విధంగా కాపీ పేస్ట్ చేయండి. సో ఈ విధంగా కాపీ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఈ ఎక్సెల్ షీట్ని క్లోజ్ చేసినట్టయితే మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మనకు కావాల్సిన చార్ట్ అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఇంకొక స్లైడ్ ప్రిపేర్ చేయండి, ఫైల్లోకి వెళ్ళండి, క్విక్ లేఅవుట్లోకి వెళ్ళండి, హోమ్లోకి వెళ్ళండి, న్యూ స్లైడ్లోకి వెళ్ళండి, ఇంకొక స్లైడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక చార్ట్ కావాలి కాబట్టి మళ్ళీ ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళి చార్ట్ అయినా అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి బార్ చార్ట్ అడిగాడు. దేనికి అడిగాడంటే టెస్ట్ 1కి బార్ చార్ట్ అడిగాడు. సో సెలెక్ట్ చేశాను, ఈ విధంగా బార్ చార్ట్ కావాలన్నాడు, బార్ చార్ట్ సెలెక్ట్ చేశాను, చేసేసి ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత మీకు మళ్ళీ డిఫాల్ట్గా ఇంకొక ఎక్సెల్ ఏదో ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఎక్సెల్ ఇది కాదు కదా. సో మన ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, సో మన ఎక్సెల్ ఫైల్ నుంచి డేటాని కాపీ పేస్ట్ చేసుకుని ఓన్లీ టెస్ట్ 1కి అన్నాడు కాబట్టి టెస్ట్ 1కి సంబంధించిన డేటాని కాపీ చేసుకోండి. పవర్ పాయింట్కి వచ్చేసి ఇక్కడ ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయ్యి ఉంటుంది, దీనికి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. రైట్, డిలీట్ అంటున్నాను, అవసరం లేని ఫీల్డ్స్ మనం డిలీట్ చేసుకోవచ్చు కదా. సో ఇది ఈ చార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఉన్న ఎక్సెల్ని క్లోజ్ చేయగానే ఫస్ట్ దానిలో పై చార్ట్ వచ్చేసింది టోటల్కి, సెకండ్ దానిలో బార్ చార్ట్ అనేది రావడం జరిగింది. ఇది పవర్ పాయింట్లో మనం చార్ట్స్ని డిజైన్ చేసే విధానం. రైట్, దాని తర్వాత ఎంఎస్ యాక్సెస్లో ఏ విధంగా ఇచ్చాడంటే ఎంఎస్ యాక్సెస్ వచ్చేసి మీకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో నేమ్ జనవరి ఫిబ్రవరి టిల్ జూన్ వరకు ఇవ్వడం జరిగింది హెడ్డింగ్స్లో. ఇక్కడ ఎంఎస్ యాక్సెస్ అనేది ఓపెన్ అవ్వనివ్వండి, ఇంకా ఓపెన్ అవ్వలేదు. కొత్తగా డేటాబేస్ క్రియేట్ చేసుకోండి. కొత్త డేటాబేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆ పర్టిక్యులర్ థింగ్ అనేది అడగడం జరుగుతుంది. సో డేటాబేస్, బ్లాంక్ డేటాబేస్ క్రియేట్ చేసి క్రియేట్ అన్న తర్వాత మనకి ఇక్కడ బ్లాంక్ డేటాబేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేసి పెట్టాను, డేటాబేస్ నెంబర్ 14 ఐ థింక్ సో. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ఇంతకుముందు సెషన్లో క్లియర్గా చూసాము. అవి ఒకసారి మీరు కూడా చూడండి మళ్ళీ. సో డేటాబేస్ నెంబర్ 14 అనుకుంటున్నాను, మైట్ బి, ఒకసారి చూద్దాం. సో ఓపెన్లోకి వెళ్ళాను, డేటాబేస్ సేవ్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, డాక్యుమెంట్స్లోకి వెళ్తుంది అనుకుంటా, ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్లో డేటాబేస్ వెతకండి, డేటాబేస్ నెంబర్ 14 క్లిక్ అని ఓకే. లేటెస్ట్ డేటాబేస్ అదే కాబట్టి అదే అనుకుంటున్నాను, నేను నేమ్తో సేవ్ చేశాను గుర్తులేదు. రైట్, సో అదర్వైజ్ విల్ క్రియేట్ వన్ మోర్ థింగ్, ఎక్కడ క్రియేట్ చేశాను గుర్తులేదు కాబట్టి క్రియేట్లోకి వెళ్ళండి, టేబుల్ డిజైన్లోకి వెళ్ళండి. నేమ్ వచ్చేసి టెక్స్ట్ అన్నాడు, నేమ్ వచ్చేసి టెక్స్ట్ అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్, వర్డ్ రెస్పాండ్ అవ్వట్లేదు, వెయిట్ ఫర్ సమ్ సెకండ్. సో ఇక్కడ రన్ క్వెరీ ఫర్ టోటల్, రన్ క్వెరీ ఫర్ యావరేజ్ అన్నాడు. సో ఇది కూడా ఒక్కో పేపర్లో నేమ్స్ చేంజ్ చేశాడు అంతే. ఒక పేపర్లో ఏబిసిడి ఇచ్చాడు, ఇంకో పేపర్లో దాల్, చెనా దాల్, మైసూర్ దాల్, ఇట్లాంటి పప్పుల గురించి ఒకటి ఇచ్చాడు, ఏ మంత్లో ఎంత సేల్ అనేది. ఇంకో దానిలో ఆడిడాస్, నైకీ ఇట్లాంటి ప్రోడక్ట్స్కి సంబంధించిన సేల్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఒకటి టోటల్కి ఒక క్వరీ అండ్ యావరేజ్కి ఒక క్వరీ చేయమని చెప్పాడు సింపుల్గా. రైట్, సో ఇక్కడికి వెళ్ళాను. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ రెస్పాండింగ్, విల్ వెయిట్ ఫర్ సమ్ సెకండ్స్. రైట్, మనం అంతకుముందు ఆల్రెడీ సెషన్స్లో చూసాం టోటల్ అండ్ యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, బట్ చాలామంది అడుగుతున్నారు సో టోటల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్, యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్వరీ ఎలా డిజైన్ చేయాలని అడుగుతున్నారు. ఒకసారి మనం ఈ సెషన్లో చూద్దాం. సో అగైన్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్, వై, వాట్ హ్యాపెన్ టు మై సిస్టమ్, సో వీ నీడ్ టు వెయిట్. ఓకే, సో
సో టెక్స్ట్ అన్నాను. దాని తర్వాత జనవరి యాజ్ నంబర్, ఫిబ్రవరి యాజ్ నంబర్, మార్చ్ యాజ్ నంబర్, సో ఏప్రిల్ యాజ్ నంబర్, మే యాజ్ నంబర్, జూన్ యాజ్ నంబర్. ఈ విధంగా ఇచ్చేసి ఈ టేబుల్ని సేవ్ చేయండి. క్లోజ్ అనొద్దు, సేవ్ అనండి. బేసిక్ టేబుల్ అనుకుందాం. బేసిక్ టేబుల్ అని క్రియేట్ చేశాను. ఇక్కడ ప్రైమరీ కీ లేదంటున్నాను. ఒకసారి ప్రైమరీ కీని నేమ్కి సెట్ చేస్తాను, మళ్ళీ అడగలేదు. బట్ రైట్ క్లిక్ చేయండి, ప్రైమరీ కీ అనండి. సో ఈ పర్టికులర్ ఫైల్ని సేవ్ చేయండి. ఏమని సేవ్ చేద్దామని చెప్పాను ఇందాక, శాంపుల్ అని చేద్దాంలేండి. శాంపుల్ డేటా క్రియేట్ అయింది కదా. ఇప్పుడు క్వెరీ డిజైన్ చేయాలి. క్రియేట్లోకి వెళ్ళండి, క్వెరీ డిజైన్లోకి వెళ్ళండి. ఎప్పుడైతే క్వెరీ డిజైన్లోకి వెళ్తారో మీకు ఏ టేబుల్ యూజ్ చేయాలని అడుగుతుంది. శాంపుల్ టేబుల్ని యూజ్ చేయాలని అంటున్నాను. డబుల్ క్లిక్ చేయగానే పైన ఇక్కడ మనకు రావడం జరిగింది. నేమ్ పైన క్లిక్ చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. మే రాలేదు కదా, మే, జూన్. సో వైస్ వర్స ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం క్వెరీ డిజైన్ ఏం చేయాలన్నాడు, టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ఇక్కడ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత మనం ఇక్కడ TOT: జాన్ ప్లస్ ఫెబ్ ప్లస్ మార్చ్ ప్లస్ ఏప్రిల్ ప్లస్ జూన్ ప్లస్ మే ఇవన్నీ రాయొచ్చు. అలా కాకుండా బిల్డర్లో కూడా చేయొచ్చు. ఓకే, బిల్డర్లోకి వెళ్దాం ఒకసారి. బిల్డర్లోకి వెళ్ళిన తర్వాత మనం టేబుల్ నుంచి డేటా తీసుకోవాలి కదా. ఏ టేబుల్ నుంచి డేటా తీసుకోవాలనేది చూడండి. ఈ టేబుల్ని ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయగానే మన శాంపుల్ టేబుల్ అనేది అక్కడ కనబడుతుంది. సో విల్ వెయిట్ ఫర్ సెకండ్స్ బికాస్ సిస్టమ్ ఈజ్ హ్యాంగింగ్ అగైన్ అండ్ అగైన్. సో ఈ టేబుల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ టేబుల్స్లో మనకి ఇక్కడ కనబడిపోతాయి అన్నమాట. సో శాంపుల్ టేబుల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. జనవరి డబుల్ క్లిక్ చేయండి, ప్లస్ ఫిబ్రవరి డబుల్ క్లిక్ చేసి ప్లస్, మార్చ్ డబుల్ క్లిక్ చేసి ప్లస్, ఏప్రిల్ డబుల్ క్లిక్ చేసి ప్లస్, మే డబుల్ క్లిక్ చేసి ప్లస్, జూన్. సో ఈ విధంగా చేసి ఓకే అనండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే టోటల్ ఒక కొత్త కాలం క్రియేట్ అవ్వడం జరిగింది. కానీ దీని యొక్క నేమ్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. ఎక్స్ప్రెషన్ కాకుండా మనం ఏం చేయాలి, సో దాని యొక్క నేమ్ని ప్రొవైడ్ చేయాలి కదా. సో నేమ్ ఏంటి ఇక్కడ మనకి, టోటల్ కదా. సో ఆ టోటల్ అనే నేమ్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ కోలన్ అని మనం డైరెక్ట్ రాయొచ్చు, లేదు అంటే ఈ విధంగా కూడా మనం చేయొచ్చు, టోటల్. దాని తర్వాత కాలంలో యావరేజ్ అని రావాలి కదా. సో క్వరీ మళ్ళీ బిల్డర్లోకి వెళ్ళండి. బిల్డర్లో టేబుల్ని సెలెక్ట్ చేయండి. మనకు కావాల్సిన టేబుల్ని సెలెక్ట్ చేయండి. మనకు కావాల్సిన టేబుల్ని సెలెక్ట్ చేయగానే అక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్నీ కనబడిపోతాయి. సో టేబుల్ అగైన్ ఇట్ ఈస్ హ్యాంగింగ్. సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలాగే టేబుల్ శాంపుల్ టేబుల్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ ఉండనివ్వండి. జనవరి ప్లస్ ఫిబ్రవరి ప్లస్ మార్చ్ ప్లస్ ఏప్రిల్ ప్లస్ మే ప్లస్ జూన్ షిఫ్ట్ 0 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి, జాన్ ఫెబ్ మార్చ్ మే జూన్ మొత్తం 6 కదా, డివైడెడ్ బై 6. యావరేజ్ ఫార్ములా ఇదే కదా. ఓకే అనండి. ఎప్పుడైతే ఓకే అంటారో మాకు ఇక్కడ యావరేజ్కి ఫార్ములా రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 అని వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, యావరేజ్ అని రావాలి. సేవ్, రైట్ క్లిక్ చేయండి, సేవ్ అనండి, సరిపోయింది. క్వెరీ డిజైన్ చేసి ఒక టోటల్ అండ్ యావరేజ్ అని ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. ద నేమ్ టోటల్ అండ్ యావరేజ్ అని ఇచ్చా, ఓకే అన్న. ఇప్పుడు మీరు కనుక టోటల్ అండ్ యావరేజ్ అనే క్వెరీని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది కనబడిపోతుంది. టేబుల్స్ అందర్ యూజర్, ఓకే, ఇంకో యూజర్ యూజ్ చేస్తున్నాడు ఉంది. సో దీన్ని ఎగ్జిట్ చేద్దాం, డిలీట్, సారీ.
సో ఈ పర్టికులర్ థింగ్ని ఒక్కసారి సేవ్ చేసుకుందాం. ఎందుకు సేవ్ అవ్వట్లేదు ఒకసారి చూద్దాం. ఒకసారి క్వరీని క్లోజ్ చేస్తున్నాను. క్వరీని క్లోజ్ చేయండి. ఓకే, ఓపెన్ చేయండి. సో శాంపుల్ ఓపెన్ బై అనదర్ యూజర్ ఇది ఆల్రెడీ ఓకే. ఇంకో ప్రీవియస్ సెషన్ ఏదో రన్ అవుతున్నట్టుంది మనది, అందుకే రావట్లేదు. బట్ ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ మాత్రం ఇవే అన్నమాట. డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. సో ఈ విధమైన ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. రైట్, శాంపుల్ డేటా అనేది రాలేదు కదా, ఇక్కడ నుంచి శాంపుల్ డేటాని సెలెక్ట్ చేయండి. ఎక్కడ రావాలో దానికి టేబుల్ ఇవ్వలేదు మనం. ఒకసారి సేవ్ అనండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయండి. సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది, బట్ సింపుల్. సో ఈ విధంగా ట్రై చేయండి. ఒకసారి రాకపోతే నాకు మళ్ళీ పింక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇది రన్ క్వెరీ ఫర్ టోటల్ అండ్ రన్ క్వెరీ ఫర్ యావరేజ్ అనే ఆన్సర్ అన్నమాట. రైట్, సో ఇంకా మీకు అలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే నేను ఇక్కడ టోటల్ కోలన్ జాన్ ప్లస్ ఫెబ్ ప్లస్ మార్చ్ ప్లస్ ఏప్రిల్ ఈ విధంగా ఇచ్చేసి ఓకే చేయండి, సరిపోతుంది. ఇలా ఇచ్చినా కూడా సేవ్ అయిపోతుంది డేటా. నా సిస్టంలో ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక బ్యాక్గ్రౌండ్లో ఏదో ఇంకో యాక్సెస్ ఫైల్ రన్ అవుతుంది. సో డిఫాల్ట్గా అందుకే రావట్లేదు. బట్ యూ విల్ గెట్ ది ఆన్సర్ పర్ఫెక్ట్లీ. రైట్, ప్లీజ్ చెక్ దట్. దాని తర్వాత ఇంటర్నెట్కి సంబంధించిన దానిలోకి వెళ్తే ఫస్ట్ షీట్లో ఆర్టీఏ యాక్ట్ 2005ని డౌన్లోడ్ చేయమని చెప్పాడు. గూగుల్ క్రోమ్లోకి వెళ్తాం. ప్రతి సిస్టంలో ఇంటర్నెట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఒకవేళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు ఇంకా ఎక్కువ టైం ఇవ్వడానికి కూడా ఇస్తారనమాట. సో మన వ్యూవర్ ఒకతను ఆల్రెడీ మార్నింగ్ 50 minutes రాశారు. 30 minutes ఎగ్జామ్ కాస్త 50 minutes ఎందుకు అయిందంటే అక్కడ సమ్ నెట్వర్క్ ప్రాబ్లం ఉండింది అని చెప్పాడన్నమాట. రైట్, సో గూగుల్లోకి వెళ్ళి ఆర్టీఏ యాక్ట్ 2005 అని టైప్ చేయగానే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసి ఈమెయిల్ చేయమంటాడు. ఈమెయిల్ మనది ఆల్రెడీ మనకు గుర్తుండాలి. ఒకవేళ లేకపోతే కనుక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. లేదంటే ఏదైనా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఓటీపీ వెళ్ళే పాస్వర్డ్స్ ఉంటే కనుక మీరు ఇంకొక మెయిల్ ఐడి కొత్తది క్రియేట్ చేసుకోవడం బెటర్. సో మీరు ఒకవేళ లేకపోతే సార్ అన్ఎక్స్పెక్టెడ్లీ నేను మర్చిపోయినా చేసుకోలేదు అన్నా కూడా వాళ్ళు ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారంట మీకు. ఆ మెయిల్ ఐడి నుంచి ఆ పర్టిక్యులర్ ఫైల్ని, ఆర్టీఏ ఫైల్ అన్నాను కదా, అది ఎగ్జాంపుల్ ఆర్టీఏ యాక్ట్ 2005 అనేది ఒక పీడిఎఫ్ని ఫార్వర్డ్ చేయాలి. రైట్, అలా కాకుండా నెక్స్ట్ ఎగ్జామ్లో ఏమడిగారండి, ఇంటర్నెట్కి సంబంధించింది ఫండమెంటల్ రైట్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాన్ని స్క్రీన్ షాట్ కూడా తీయమన్నాడంట. సో ఈ విధంగా మనం చేయవచ్చు. స్క్రీన్ షాట్ ఎలా తీస్తామండి, స్నిప్పింగ్ టూల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. ఇది ఇంటర్నెట్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పేపర్. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్.